అందరికీ నమస్కారము. చిన్ని బన్నీ ఛానల్కు స్వాగతము. లైనింగ్ జాకెట్ అవుట్లైన్ వేసేది చూపిస్తాను చూడండి. ఇదేమో క్రాస్ బెల్ట్ అనమాట. ఇట్లా అనమాట. ఈ క్రాసులు ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత లైనింగ్ వైపు ఈ గడ్డ తిప్పుకొని ఇట్లా పైన కుట్టేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ అయిపోయింది. ఇది వెనక భాగము లైనింగు, ఇది పై భాగము. ఇలా వేసి కుట్టేదానికన్నా ఇట్లా వేసి కుడితే కన్నా జాయింట్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట. పైన ఏమైనా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇది క్లాత్ కొంచెం మనం ఇట్లా వేలుతో అంటే తడుపుకుంటా అంటే మనకు తగులుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి కిందిది జాయింట్ అవుతుందా కాలేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు టర్న్ అయ్యేటప్పుడు సూది కిందికే దింపుకోవాలన్నమాట. పైకి తీయద్దు. కిందికి దింపితే బట్ట కదలకుండా అట్లే ఉంటుంది. ఇట్లా చేత్తో ఇట్లా అనుకుంటే మంచిగా వచ్చేస్తారు. ఏదైనా లూజులు అందుకు రాకోకుండా. వెనక భాగం అయిపోయింది. అవుట్లైన్ ముందు భాగాలు ఉల్టా పల్టా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇది సీదా, ఇది ఉల్టా. అంతా కరెక్ట్గా పెట్టుకొని అప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట.
క్రాస్ కటింగ్ జాకెట్ కాబట్టి ఇది గట్టిగా లాగద్దు, జాగ్రత్తగా అవుట్లైన్ వేసుకోవాలన్నమాట. కర్ణ తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సూది మాత్రం కిందికే దింపాలన్నమాట, సూది పైకి రానివద్దు. పాదం పైకి లేపాలి కానీ సూది మాత్రం బట్టలకి కిందికే ఉండాలి. అప్పుడు బట్ట కదలకుండా బాగా జాగ్రత్తగా వస్తుంది అన్నమాట. అయిపోయింది. ఇంకొకటి అంతేనండి. అవుట్లైన్ కుట్లు ఇలా వేసుకోవాలి. ఇంకా చిన్న కుట్టు పెట్టేసుకొని మామూలుగా కుట్టుకోవాలన్నమాట. డాట్స్ వేయడం. ఇంతకుముందు ప్లెయిన్ జాకెట్ చూపించాను, ఇప్పుడు లైనింగ్ జాకెట్ అన్నమాట. ఈ కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉండేదంతా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఇక్కడ దారాలు ఉంచాను కదా, ఈ దారం అనేది ఇట్లనే ఉంచాలన్నమాట. అది ముడిపడినట్టు ఉంటుంది, డాట్ ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. తీరా దగ్గరికి కట్ చేయొద్దు ఎప్పుడే కానీ. ఇక్కడ కూడా అంతేనండి. ఇదిగోండి, కొంచెం కొసలు ఉంచాలన్నమాట. ఈ రెండు వేసిన తర్వాత దీన్ని ఇట్లా చేసుకుని ఫోల్డ్ చేసుకుంటే ఇది కరెక్ట్గా వస్తుంది. ఇట్లా చూడండి, ఈ రెండింటిని ఇట్లా పట్టుకుంటే ఈ డాట్ వస్తుంది అన్నమాట, మధ్యలో సంక డాట్. ఈ మూడు అయిన తర్వాత సైడ్ డాట్ అన్నమాట. సైడ్ డాట్ కొంచెం కిందికి పట్టుకొని ఇట్లా క్రాస్గా తీసుకోండి. ఈ డాట్కు పైకి రావాలన్నమాట.
ఇక్కడ తక్కువ పట్టుకొని ఇక్కడ కొంచెం పైకి క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ తక్కువ పట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రాస్గా జరుపుకోవాలి. ఇప్పుడే దారం కట్ అయిపోయింది లోపల. మనం బాగా కుట్టేటప్పుడే దారం కట్ అయిపోతుంటుంది, ఏదో ఒకటి అవుతుంటుంది. ఇందాక లోపల దారం పోయిందనమాట, దాన్ని పెట్టేశాను. వేస్ట్ దారాలని ఎప్పుడెప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మళ్ళీ రెండో డాటు కూడా అయిపోయింది. ఎంత బాగా దీనికి బ్యాక్ పట్టు ఇద్దరు ముగ్గురు టైలర్లు డబ్బులు ఎగ్గొట్టారు కస్టమర్లు అని పెట్టుకుంటున్నారు. అలా నాకు కూడా ఒకసారి అయింది. ఒక ఆవిడ 10,000 డబ్బులు అర్జెంట్ అని సెకండ్ వే కరోనాలో కుట్టించుకుని నాకు ఇబ్బంది పెట్టింది ఎంతో. నేను కుట్టనున్నా నా మీద కత్తి పెట్టి కుట్టించినట్టు చేసింది అన్నమాట. చేసి తర్వాత లాస్ట్కు నాకు డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయింది. అలా ఎంతోమంది ఉంటారండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు. కాకపోతే నాకు ఫస్ట్ టైం ఒక్కసారి అలా అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ జాయిన్ చేద్దాం.
ఎంత మంచి టైలర్ అయినా జాకెట్లు 10 జాకెట్లలో ఒక జాకెట్ రాంగే అవుతుంటుంది అనమాట. ఎంత అనుభవం ఉన్న టైలర్ అయినా జాకెట్లు మెట్టేయడం ఎవరి వల్ల కాదు. ఒక్కోసారి బాగా కుదురుతాయి, ఒక్కోసారి బాగా కుదరవు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది మలిపేసి ఇట్లా మధ్యలోకి మలిపేసి ఈ క్రాస్ బెల్ట్ లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా ఇది చూపించాను. వంద చొక్కాలైనా కుట్టి మెప్పియచ్చు, కానీ ఒక జాకెట్ కుట్టి మెప్పియలేము. ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటుంది జాకెట్లలో. ఇలా తీస్తే బయటకు వచ్చేస్తుంది మొత్తము. ఇక్కడ ఏంటంటే ఇదంతా క్లాత్ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇక్కడంతా పీస్ పీస్ బయటికి రాకోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పట్టీలు కడదాం. డబల్ పట్టీకి 2.5 తీసుకోండి ఈ లెంత్. సింగిల్ పట్టీకి 1.5 తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది సింగిల్ పట్టీ, ఇది డబల్ పట్టీ. ఇట్లా పెట్టేసుకోండి, కిందికి పెట్టేసుకొని కొంచెం ఈ ఫోల్డ్ ఇట్లా పైకి చేసేసుకొని ఇట్లా చేసేసుకొని పెట్టుకోండి. 1/2 ఇంచులో అంతా కుట్టుకుంటూ రావాలన్నమాట సమానంగా క్లాత్. ఇట్లా పెట్టేసుకోండి. కొంచెం ఇక్కడ రబ్ చేయండి, కుట్టు ఊడకుండా ఉంటుంది అన్నమాట. రబ్ చేస్తే కుట్టు ఊడదు. ఇప్పుడు సింగిల్ పట్టీ. ఇది కూడా అంతే సేమ్. ఏమంటే ఆ పట్టీని ఇటు లైనింగ్ వైపు పెట్టి ఇట్లా మలుపుతాము, ఇదేమో ఇటు పెట్టి ఇటు మలపాలన్నమాట. ఇలా పెట్టేసుకొని దీనిపైకి ఇట్లా రానించుకొని ఈ కొనన రబ్ చేయండి. రబ్ చేసి లైన్గా కుట్టుకుంటూ రావాలి.
కుట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా తీసుకోండి. దీన్ని ఇట్లా తీసేసుకొని సమానంగా ఇక్కడ ఎంత మలుపుతామో ఇక్కడ అంతే మలుపుకొని సమానంగా కొంచెం పావించి అట్లా మలుపుకొని దీన్ని ఈ కుట్టు కనిపించకుండా కొంచెం ముందుకు పెట్టుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్కి ఇవ్వండి. ఈ కుట్టు కనిపించకుండా కొంచెం ముందుకు అట్లా పెట్టేసుకోండి. లోపల కుట్టు కనిపించదు. చివరికి వేసేసుకోవాలన్నమాట. రబ్ చేసుకొని చివరికి ఇట్లా పెట్టేసుకొని ఈ చివరికి కుట్టు రానివ్వాలి. రెండో కుట్టు పాదం మందం వదులుకొని వేసేసుకోవాలన్నమాట. ఇవ్వండి, 2 కుట్లు వేయాలన్నమాట. 2 కుట్లు వేసి ఈ మధ్యలో కాజాలు వేసుకోవచ్చు. పైగా 2 కుట్లు వచ్చే కొంచెం పట్టి గట్టిగా ఉంటుంది అన్నమాట, ఊడిపోకుండా. ఇప్పుడు సింగిల్ పట్టి ఇదే మలుపుకునే వచ్చే వాళ్ళకు పైకుట్టు అవసరం లేదు. మలపరానికి రాని వాళ్ళకు పైకుట్టు వేసుకోండి. గడ్డ ఇటు తిప్పుకొని ఇది ఇట్లా తిప్పుకొని పైకుట్టు ఇట్లా వేసుకోండి. అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మలపండి. మలపడం అంటే డబల్ పట్టేమో ముందుకు మలుపుతాము, ఇదేమో కుట్టుకాడికి సమానంగా మలిపి ఇంతే వెడల్పు, ఎక్కువ వెడల్పు లేకుండా ఇంతే పెట్టుకోండి. ముందు నెక్కు కొంచెం షేప్ చేసుకోవాలన్నమాట. పట్టీలు కట్టిన తర్వాత కొంచెం నెక్కు చిన్నగా ఉన్న షేప్ సరిగా లేకుండా షేప్ చేసుకోవాలి. కొంచెం బాగా రౌండ్గా వస్తుంది అన్నమాట. తర్వాత అలా చేసుకోవాలి. నెక్కు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏం రోజంతా లోపలికి వెళ్ళిపోయినా నెక్కు డీప్ అయిపోవడమో లేకుంటే దరిద్రంగా తయారైపోతుంది. చూసారా, రౌండ్గా ఉంది. ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేద్దాం. ఇది పైపాటు అయితే ఇది దీనిది పైపాటు బోర్లు వేయాలన్నమాట. దాని మీదకి అట్లా పెట్టేసుకొని నెక్ వైపు సమానంగా ఉండాలి. ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ ఉన్నాయనుకో ఈ చంక వైపే వదిలేయాలన్నమాట. నెక్ వైపు మాత్రం సమానంగా పెట్టుకోవాలి.
కమ్మడి కుట్టు అదే కుట్టులో పెట్టుకొని సమానంగా రాణించుకోండి. ఇలా కుట్లు సమానంగా రాణించుకోండి. రాణించుకున్న తర్వాత హ్యాండ్స్ ఇక్కడ కచ్చిక పెట్టినాం కదా, ఈ కచ్చికాడికి సమానంగా మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అతుకు వస్తుంది అన్నమాట. ఈ అతుకు వేసి క్రాస్ ఎలా తీయాలో చూపిస్తాను. అట్లా గిరేసుకుంటే అది అణిగిపోతుంది, సమానంగా అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా పెట్టేసుకొని ఈ కచ్చికాడికి సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ ఎవరికి లేకుండా సేమ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్రాస్ పీసులు జాయింట్ చేసిన కానీ క్రాస్ తీసేసుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్